ఫిలిప్తీయులు ఒబేదేదేము ఇంట్లో మందసం ఉంటే ఒక అన్యుడు దాన్ని ఎవరు తీసుకెళ్ళడానికి భయపడుతుంటే ఒబేదేదేము తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. దర్జాగా 3 నెలలు ఒబేదేదేము ఇంట్లో ఉంటే అద్భుతమైన ఆశీర్వాదము కలిసి వచ్చింది. అదే ఫిలిప్తీయులు తీసుకెళ్ళి పెట్టుకున్నారు. వీళ్ళ విజయ సూచికగా ఇది మందసం ఉందని చెప్పి ఈ మందసాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేశారు, ఫిలిప్తీయులు సర్దార్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి రహస్య స్థలాల్లో చెడ్డ పుండ్లు పుట్టినాయి, గడ్డలు పుట్టినాయి తెలుసా. ఆ మందసాన్ని బాబు ఎవరో ఒకరు తీసుకెళ్ళండి అని తీసుకొని వెళ్ళండిరా బాబు అని బ్రతిమిలాడి మరలా అప్పగించిన పరిస్థితిలో తీసుకొచ్చి ఏముందిలే పెద్ద వీళ్ళ శాదస్తమని దాగోను గుడిలో తీసుకొని వెళ్ళి మందసాన్ని పెట్టారంట. వార్ల పడిందంట ప్రియులారా. తర్వాతలే ఏమండి బోర్ల పడిందంట. మళ్ళీ తెల్లారు వచ్చి చూసి మళ్ళీ లేపారంట ప్రియులారా. మళ్ళీ వెళ్ళి చూస్తే మొక్కలు అయిపోయిందంట. దాగోను దేవత మందసం ఎదుటుండేసరికి మొక్కలు అయిపోతే వామ్మో ఇదే మగునని భయపడి ఇప్పటికి అది మోతేసింది. కొట్టుదాపట్లే గట్టిగా. ఆ దరిదాపుల్లోకి పోలేదంట ప్రియులారా. అద్భుతమైన దేవుని శక్తి ప్రియులారా. మీకు ఒక మాట చెప్తాను దేవుని సన్నిధిలో. వీళ్ళంతే చెబుతారా, భయపెడతారా మనం వినాలని, మనం కొన్ని చేసే వాటిని చేయకుండా ఉండాలని వీళ్ళు భయపెడతారంటారు. కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో, ఎందుకంటే కనిపెట్టేవన్నీ వాళ్ళే కదా, భూమిలోనికి చూపించినా భూమిలోనికి ఏం చేశారు, త్రవ్వకాల కొరకు సైంటిస్టులు కొన్నిటిని భూమి యొక్క లోపల ఉన్నటువంటి అంతర్భాగాన్ని కనిపెట్టేదానికి 7 మైళ్ళ కొన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు అనుకుంటా ఒక మిషన్ని పంపి ఆ మిషన్ ద్వారా పంపిస్తే ఒక రకమైన శబ్దాలు వచ్చినాయి ప్రియులరా. దాన్ని మీకు ఏపిస్తాను వినండి. మరలా ఒక రికార్డ్ చేసేదానికి ఏంటి ఎంత శబ్దాలు స్కేరీగా ఉన్నా బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. భూమి రష్యాలో చేశారనమాట, అంటే బోర్ లాగా. అండ్ అది దాదాపుగా 7.5 మైళ్ళ లోతుగా వాళ్ళు హోల్ చేశారు. తర్వాత అక్కడ ఎలా ఉంటుందో వినటం కోసం దానిలోంచి ఒక మైక్రోఫోన్ అయితే వాళ్ళు లోపలికి పంపించారు. అప్పుడు వాళ్ళు విన్న శబ్దాలు ఏంటో తెలుసా? సో ఇవి వింటుంటే ఎలా ఉంది, ఏదో ఒక చాలామంది ప్రజలు అరుస్తున్నట్లు, బాధతో కేకలు వేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో చాలామంది దీన్ని అప్పట్లో ఏం బిలీవ్ చేశారంటే వీళ్ళు నరకానికి ఒక రంధ్రం పెట్టారని చెప్పి, ఇది నరకానికి దారి అని చెప్పి వాళ్ళు అప్పుడు చాలా ప్రచారం చేశారు. దాంతో ఆ హోల్ని అయితే మూసేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ తిరిగి తెరవలేదు. ఒకవేళ మిమ్మల్ని ఆ హోల్లోకి పంపిస్తే మీరు ఏం చేస్తారో ఈ కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ ఇది కనిపెట్టిన తర్వాతనే నరకం ఉందని సైంటిస్టులు ఒప్పుకున్నారు. ఎందుకంటే మానవ జాతిని, అందుకే మనిషి కోతి శాస్త్రాలు చేస్తాడు అంటారు, కోతి నుంచి వచ్చినాడని వాళ్ళు చెప్తారు. ఏమండి, కోతి నుంచి మనిషి వచ్చాడు అని. అయితే సైంటిఫికల్గా కూడా నరకం ఉందని తెలుసు. అంటే నరకం ఉందంటే పరలోకం కూడా ఉందన్న సంగతి తెలుసు. అయితే మనం ఎక్కడ ఉన్నాము, సాపలాగా ఏమండి ఏం చేశాడు, మట్టిని నేల మీద పరిచాడు. ఒక్కసారి ఎట్టంటే ఎట్టయిపోతాం. ఏంది, సముద్రం మీద మట్టి, ఆ మట్టి మీద మనమే ఒక్కసారి ఎట్టంటే అలలకు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాం. సైంటిఫికల్గా కూడా భూగర్భ శాస్త్రజ్ఞులు ఏం చేశారు అని వాళ్ళు కనిపెట్టి ఏం చేశారు, నరకం ఉందని ఆ శబ్దాలని బయటికి తీసుకొచ్చి ఒప్పుకున్నారు. ఇలాగ ఎంతోమంది నరకం ఉంది, భూమి కూడా తన ఉనికి కోల్పోతుందని చెప్తున్నారు. ఆకాశము తన ఉనికి కోల్పోతుంది ప్రియులారా. మొన్న ఈ మధ్య ఒక మాట చెప్పారు. ఏంటంటే మొన్న ఈ మధ్య కాదు, రీసెంట్గా జరిగింది ఏంటంటే ఆకాశంలోనికి ఒక ఒకటి పంపిస్తూ ఉంటారు కదా, వాటి ద్వారానంట భూమి బలహీన పడకుండా ఉండేదానికి అది సక్సెస్ అయిందంట. వాళ్ళు పంపించినటువంటి కొన్ని ఉంటాయి కదా మిషన్స్, దాన్ని భూమిని బలోపేతం చేయటానికి రీసెంట్గా రీసెర్చ్లో అది సక్సెస్ అయిందని చెప్పి ఈ నాసా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నేనేమంటున్నానంటే, నేను అనుకున్నది ఆకాశము భూమి ఏంటి నశించిపోయే పరిస్థితులు వస్తే ఆయన సాపలాగా చుట్టేయిపోతూ ఉంటే ఇంకా ఆకాశపు మధ్యలో ఉన్న
సూర్యమండలానికి ఎవరు వెళ్ళలేదు కదా. చంద్రమండలంలోనికి నువ్వు పంపించిన కక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా భూమిని బలోపేతం ఏం చేస్తే ఏం చెయ్యవు. దేవుని మాటకి ధిక్కరించి ఏది కూడా నువ్వు చేయలేవు ప్రియులారా. బైబిల్ సత్యం అండి, మీరు నమ్మండి, ఇది నిజం, వాస్తవం. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిన నేను చెప్పిన మాటల్లో సొన్నైనా పోలైనా తప్పిపోదు. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క సొన్నైనా పోలైనా కూడా తప్పిపోయేదానికి ఛాన్సు లేదండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో. చూడండి, దేవుడు ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు మన్నాను కురిపించాడంటే మరలా వాళ్ళు ఏమండి దేవుని యొక్క ఆశీర్వదించబడిన స్థలములోనికి వచ్చేంత వరకు. ఎక్కడంటే యెహోషువ గ్రంథం చూడమ్మా, 5వ అధ్యాయము 8. కాబట్టి నేను చదువుతాను. ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడే వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు అను పేరు. గిల్గాలు అనగా దొర్లింపబడుట. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమైన యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయిన కొట్టు చప్పట్లే గట్టిగా. ఆ సంవత్సరము వారు కనాను దేశపు పంటను తినిరి. కనాను దేశం వచ్చేంతవరకు అంట ప్రియులారా ఆకాశము నుంచి ఆయన ఏం చేశారంటండి, మన్నాను కురిపించారట. అంతవరకు పొంగిన వాటిని ఏమండి భక్ష్యములను వారు దాచుకున్న వాటిని తింటున్నారు. అయితే ఆ క్షణం వరకట అంటే ఆ అవమానం, ఐగుప్తు యొక్క అవమానం ఏమైందంటే దొర్లింపబడుట. గిల్గాలుకి వచ్చారంట. ఐగుప్తులో వారికి ఏ అవమానం వచ్చింది? యెరికో యొక్క అనుభవం ఏమిటండి? యెరికో యొక్క అనుభవం ఏంటి ప్రియులారా చెప్పండి? అవమానము. యెరికోలో ఏముంది? అవమానం ఉంది. యెరికోలో ఏముందమ్మా? మోసం ఉంది. యెరికోలో ఏముంది? పొట్టి జక్కయ్య ఉన్నాడు, లంచం ఉంది. ఉందా లేదా? యెరికో నుంచి వెళ్తూ ఉంటేనేగా పొట్టి జక్కయ్యని చూసిందే. యేసు ప్రభు వారిని జక్కయ్య కనుగొనింది. రక్షణ వచ్చింది ఎక్కడ? మోసంలో నుంచి ఏం చేశాడు? విడుదల పొందటానికి యేసు ప్రభు ఆకర్షించారు. కొట్టు చప్పట్లే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేగులు వారిని చేర్చుకుంది ఎక్కడండి? ఏమని? యెరికోలో. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఏముందంటే వ్యభిచారం ఉంది, యెరికోలో మోసం ఉంది, దొంగలున్నారు, అన్యాయం ఉంది ప్రియులారా. ఎందుకంటే లూకా సువార్తలో మనం చూస్తే ప్రియులారా 10:33లో చూడండి. 10:33లో మనం చూస్తే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా ప్రియులారా. వాక్యం వింటూ ఉన్న మీ అందరినీ నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును గాక. యెరికోలో ఏముందంటండి? మోసం, అన్యాయం, ఏమండి వ్యభిచారం, దొంగతనము, దోచుకొనుట, ఏమండి దొంగలింపబడుట, ఇన్ని యెరికో నుంచి అంట యెరూషలేములోకి ఏం చేస్తున్నాడు? యెరికోలోనికి వెళ్తూ ఉండగా, అంటే యెరూషలేం పైన ఉంటుంది కదా, పైన ఉన్నటువంటి ఉన్నతమైన ఆత్మీయతలో ఉన్నటువంటి వాడు మరలా యెరికోకి దిగాడట. ఏమండి రక్షించబడిన ఈ వ్యక్తి, ఆశీర్వదించబడిన యెరూషలేం అనగా రొట్టెల గృహం, ఆశీర్వదించబడిన దేశం, ఆకలి దప్పులు లేని రాజ్యం ప్రియులారా. కాబట్టి దానిలో సర్వ సమృద్ధి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈరోజు 3 వంతులు నీళ్లున్న యెరూషలేములో నుంచి ఆయిల్ మనకి ఇతర దేశాల నుంచి రవాణా చేయాలా. అక్కడ సముద్రాల్లో నుంచి ఆ బోర్లు బయట పెట్టి టింగ్ 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 అంటూ ఉంటే ఈ బోరు కొడతా ఉంటుంది సముద్రంలో నీళ్ళు, ఆయిల్ ఏమో ట్యాంకర్లోకి ఎక్కుతూ ఉంటుంది. సముద్రాల్లో ఆయిల్, ప్రపంచ దేశాల్లో నదులు 3 వంతులు ఉన్న వాటరే మనం తాగేది. ఏమండి వాళ్ళ ఆయిల్
అమ్ముకుంటారు. మనం ఎన్ని నీళ్ళు అమ్ముకుంటే, ఎన్ని టిన్నులు అమ్ముకుంటే ఎన్ని 20లు వస్తాయి చెప్పండి? ఏమని వాళ్ళు ఎన్ని లీటర్లు అమ్ముకుంటే అన్ని 100 రూపాయలు మనకి, 100 మనకి. ఆ దేశానికి ఈ దేశానికి ఉన్న తేడా అది. చప్పట్లు కొట్టి దేవుని గనపరుద్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని మనది ₹1, వాళ్ళకి 90, $100 రేటు మారుతూ ఉంటుంది కదా. 1 లీటర్తో ఏమండి మనకు 100 లీటర్లు అయినా ఒకటే, వాళ్ళకి 1 లీటర్ అయినా ఒకటే. ప్రియులరా, చూడండి ఎంత అద్భుతమైన కృప చూడండి. అంటే దోచుకొనబడిన దాని, అమ్మబడినటువంటిది ఐగుప్తు, బానిసత్వం అనేటువంటి వీటి నుంచి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడని దొర్లించబడుట. గిల్గాలులోనికి వచ్చారు అంటే వాళ్ళు దొర్లించబడ్డారు, అవమానము తీసివేయబడింది, దేవుని ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డారు. ఐగుప్తు నుంచి ఏమండి యెరూషలేము యొక్క అనుభవం నుంచి, యెరికో నుంచి యెరూషలేముకి పిలువబడ్డారు. మరి యెరూషలేముకి ఎక్కేవాడు ఎక్కుతూనే వెళ్ళాలి, కానీ మళ్ళీ దిగాడట యెరికోకి. దిగేసరికి ఎవరు దొరికారు? పరలోకంలో దొంగలు ఉంటారా బాబు ప్రవీణు? దొంగలు ఉంటారా? దొంగలు ఉండరు. ఇప్పుడు మన ఉమా బైబిల్ పెట్టిపోయాడంట, పోతే పోయింది ₹1000 బైబిల్. దేవుడు కృపలో నా బైబిల్ అంతా నాకు కొనిచ్చేది ఆయనేనమాట. వాడి అయిపోతే మళ్ళీ బైబిల్ తెచ్చేస్తూ ఉంటాడు, కొరియా ప్రింట్. బైబిల్ పోయింది. బైబిల్ పోతే బైబిల్ కొనుక్కోవచ్చు. అయ్యో నా బైబిల్, వాడే బైబిల్ అని అల్లాడిపోతున్నాడు. దానిలో పాస్పోర్ట్ ఉందంట. ఆలోచించండి. ఇంకొకరు బైబిల్ పోయింది. బైబిల్ తీసుకెళ్ళమాకండి. చెప్పులు కూడా తీసుకెళ్ళకూడదు. చెప్పులు పోతే అన్యులకి దరిద్రం పోయింది అనుకుంటారు. వాళ్ళు పోగొట్టుకున్న దరిద్రం మీకెందుకు తగిలించుకునేది? అవి 1000 అయితే 5000 అయితే మనకేందంట. బైబిల్ అయినా సరే, ఏ వస్తువైనా ఒక పట్టీ పోగొట్టుకుంటారు, ఆడ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ పట్టీ ఏదో తెచ్చిస్తే దొరికిన వాళ్ళు తెచ్చిచ్చారనుకోండి, నేను ఇస్తాగా ఈ పట్టీ. ఒకళ్ళు పట్టీ ఇచ్చారు, పట్టీయే కానీ గొలుసు తెచ్చిస్తే బాగుండు పోతే. చెప్పండి, జాగ్రత్తగా ఉండాలా. ఒకరి వస్తువు ఒకరు ముట్టుకోకూడదు. యెరూషలేములోనైనా ఇతర దేశాల్లో పోగొట్టుకున్న వస్తువు ఎట్ట పోయిందనుకో, అదిగో సూర్య ఏమంటున్నాడు ఎంత మంచి మనసుతో, నరకం పరలోకం 2 చూడండి ఒకసారి. శిక్షకైన పై కోర్టుకెళ్ళగలరు, నరక శిక్షను తప్పించుకోలేరు. తెలివైన జ్ఞానమైన ఉపాయమైన ఉండవు గనక నరకం బహు భయానకరము. నరకం అతి ప్రమాదకరము. నరకం తీవ్ర వేదనకరము. నరకం దీర్ఘకాలికం. నరకం బహు భయానకరము. నరకం అతి ప్రమాదకరము. నరకం తీవ్ర వేదనకరము. ఏ శిక్షకైన పై కోర్టుకెళ్ళగలరు, నరక శిక్షను తప్పించుకోలేరు. తెలివైన జ్ఞానమైన ఉపాయమై ఎవరు ఎడిపోతున్నారు? నరకానికి ద్వారా పరలోకానికి. అంటే యెరూషలేము అనుభవం ప్రశాంతంగా, యెరికో అనుభవం అగ్ని. పరలోకపు యెరూషలేము అనుభవం ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. జడ్జిమెంటు అధికారులైనా నాయకులైనా అక్కడికి ఒకే జడ్జిమెంటు, ఇంకా ఏ జడ్జిమెంటు లేదు. ఆయనే న్యాయాధిపతి, మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టు చాపట్లే గట్టిగా. న్యాయాధిపతి అయిన దేవుడు, అక్కడ రాసింది కదా, న్యాయాధిపతి అయిన దేవుడు మనకున్నాడు ప్రియులారా. అందుకే నీకు నాకు ఎవరు తీర్పరంటే దేవుడే. ఈరోజు అందరూ అదే అనుకోవాలా. మనకు మనమే తీర్పు తీర్చుకునే ఎడల ఆయన మౌనంగా ఉంటాడు. కాబట్టి నీకు నాకు తీర్పు తీర్చేవాడు దేవుడు అనుకున్నప్పుడు ఆయన తీర్పు తీర్చేదాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంతవరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి యెరికో అనుభవం అన్యాయము, మోసం, వ్యభిచారం, దొంగతనం, ఏమండి దొంగల చేతిలో చిక్కబడిన వాడై కొట్టబడ్డాడు ప్రియుల. కానీ యేసు ప్రభువారు వాని వద్దకు వెళ్ళి ఏం చేశాడు? పూటకోల వానికి అప్పగిచ్చాడట. వాని కట్లు కట్టాడు ఆయన. ఇంకా వాడిని సంరక్షించమని వాని గాయాలు కట్టాడు. ఈరోజు మన గాయాలు కట్టాడు, మన గాయాలని ఏమండి తుడిచాడు ప్రియులారా. అయితే
ఇవి మానిపోవుట కొరకు పూటకోళ్ళ వానికి ఏం చేశాడు, మనల్ని సంరక్షించేది, జాగ్రత్తగా సేవ్ చేసేదానికి అప్పగిచ్చాడు. నేను వస్తాను, ఏమైనా ఇవ్వాల్సి వస్తే జీతము ఇస్తాను.